ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, అలాగే లెక్కూట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి కర్కట రాశి వారి జాతక బలం ఎలా ఉందో చూద్దామండి. కర్కట రాశి వారి జాతకానికి చూడాలంటే చంద్రమహారదశ జాతకం అండి వాళ్ళది. రాహు మహారదశ గవ్వలు పడ్డాయండి. ఎంత డబ్బులు వచ్చినా మాత్రం మంచినీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అవకాశం ఉంటుంది. వారి జాతక బలానికి మానసిక ఆందోళనలు చాలా కలుగుతాయి. నైట్ అది చేయాలి ఇది చేయాలనే ఆలోచన ఉంటుంది, కానీ పొద్దున ఏ పని చేయలేరు. కానీ వీరంతా పాజిటివ్గా ఎవరు ఉండరండి, వీరంతా నిదానంగా ఎవరు ఉండరు. అసంటి స్వభావం ఉంటుంది వీరి జాతక బలానికి. పౌర్ణమి ఘడియల్లో పాజిటివ్గా ఉంటే మాత్రం అమావాస్య ఘడియల్లో మాత్రం లేటుగా ఉంటారు. అసంటి గుణం ఉంటుంది. ఒక పని అనుకున్నారంటే మాత్రం సాధించేదాకా వదిలిపెట్టారండి. నలుగురిది ఒక దిక్కు దారి ఉంటే వీరిది ఒక దిక్కు దారి ఉంటుంది. కానీ మాత్రం ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం చంద్రమహారదశ ప్రకారం మాత్రం వారి జాతక బలానికి శివుడికి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. బియ్యం దానం చేయటం చాలా వరకు మంచిది. మంచి ముత్యం ధరించడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే తెలుపు వస్త్రధారణ చాలా వరకు మంచిది. మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వీక్గా కూడా ఉండే అవకాశం ఉంటుందండి ఈ రాశి వారికి. అలాగే పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. విద్యార్థులు చేయొచ్చు, పెద్దలు చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, అందరు చేయొచ్చు. మహిళా టైంలో చేయొద్దు, అది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసినది. ఆంజనేయ స్వామికి పంచముఖి ఆంజనేయ స్వామికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా మంగళవారం శనివారం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వాగ్దాటి చాలా ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో మాత్రం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ధనధాన్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాన యోగంలో మాత్రం చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటాయండి. ఆకస్మికంగా వీరి మీద కేసులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం దుర్గమాతను పూజ చేయటం, బెజవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం, శుక్రవారం నియమం పాటించడం, సోమవారం నియమం పాటించడం, అలాగే ఆ కనకదుర్గమ్మని స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పసుపు కుంకుమార్చనతో పూజ చేయించడం చాలా మంచిది. అలాగే సువాసిని పూజ చేయడం చాలా వరకు మంచిది, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వివాహం కానివారు వివాహం అయిన వారు కావచ్చు, కానీ మాత్రం వారి మీద ఉన్న ఇబ్బందులు మాత్రం చిన్నగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.